బీజేపీ నుంచి పోటీ చేసి మహబూబ్నగర్ ఎంపీగా విజయం సాధించిన డీకే అన్న ప్రస్తుతం మనతున్నారు. తన గెలుపుపై ఎలా స్పందిస్తారో తన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, హోరాహోరీగా జరిగినటువంటి మహబూబ్నగర్ ఎన్నికలో చివరి వరకు కూడా కౌంటింగ్లో కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ సాధించిన యొక్క విజయంపై మీరు ఎలా స్పందిస్తారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన టార్గెట్ చేసినాడు. అక్కడ 11 సార్లు నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి ప్రచారం చేసిండు. ప్రతి నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిండు. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి దూషించి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. పర్సనల్గా కూడా నా ఇమేజ్ దెబ్బతినేటటువంటి విధంగా అనేక మాటలు మాట్లాడిండ్రు, అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసిండ్రు. ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు, అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రికి గౌరవం తగ్గిపోతుంది, మీరు గెలిపిస్తే డీకే అరుణను గెలిపిస్తే బీజేపీని గెలిపిస్తే అని ఆయన చెప్పినప్పటికీ కూడా, జిల్లాలో డెవలప్మెంట్ కూడా కాదు ఆమె గెలిస్తే అని చెప్పినప్పటికీ కూడా, ఒక ముఖ్యమంత్రిగా నాకు ప్రమాదం ఏర్పడుతుంది అనేటటువంటి మాట చెప్పినప్పటికీ కూడా, మహబూబ్నగర్ జిల్లా ప్రజలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, డీకే అరుణ గారు ఇక్కడ నుంచి ఎంపీగా గెలవాలి, గెలిచి జిల్లాకు అభివృద్ధి రావాలి, కేంద్రంకి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనం ఒక సీటును బహుమతికి ఇవ్వాలని ఖచ్చితంగా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసిండ్రు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అభిమానంతో ఓట్లేసిండ్రు కాబట్టి విజయం సాధ్యమైంది. బీఆర్ఎస్ అధినేత బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీ వాళ్ళని గెలిపించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలోనే ఈరోజు బీజేపీ ఇన్ని సీట్లు సాధించని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఈ పచ్చి అబద్ధాలు మోసం. రాజకీయంగా ఆయన ఓటమిని ఎదుర్కొనలేక, ఓటమి గురించి చెప్పుకోలేక ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టు ఎట్లా వచ్చిండు? మరి టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై అధికారంలోకి వచ్చిందా? కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ఓట్లు వేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన లక్కీగా ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ మీకు ఓటు మారకుండా ఉంటే మీరు అయ్యేవాళ్ళు కాదు కదా. ఓటరు యొక్క నిర్ణయాన్ని ఈరోజు వీళ్ళు మాట్లాడి వాళ్ళతోనూ కుమ్ముక్కై వీళ్ళతోనూ కుమ్ముక్కై మాట్లాడడం అది సరైంది కాదు. అంటే ఓటర్లను అవమానించినట్టే. ఈరోజు ఓటరు ఎవరికి ఓటు వేయాలనో వాళ్ళకి ఓటు వేసిండు. ఓటర్ నిర్ణయించుకొని వేసినటువంటి ఓటు, లీడర్లు చెప్తే వేసే ఓట్లు కావు ఇవి. సో ఈరోజు ఆయన ఓటమి చెందిండు కాబట్టి అక్కడ ఏ రకంగానో రకంగా తనని సమర్థించుకోవాలి కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మోడీని కూడా ప్రజలు వ్యతిరేకించారు. మోడీ కూడా తన ప్రధానిగా ఉండకుండా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీనిపై మీరు? మోదీని ఎవరు వ్యతిరేకించలేదు. ఆయన ఇక్కడ రెఫరెండం అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల్లో రెఫరెండంగా భావిస్తున్న 14 స్థానాల్లో మేము గెలుస్తామన్నాడు. మరి 14 స్థానాలు 8 గెలిచింది కదా. మరి రెఫరెండం అన్న మాటకు ఆయన జవాబు చెప్పాలి. ఈరోజు ఆయన జవాబు చెప్పాలి. ఇప్పుడు రాజకీయాల్లో మోటివేట్ చేయడానికి 2 సార్లు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో అక్కడ లోకల్గా పరిస్థితుల వల్ల అనేక కారణాలు ఉండిండొచ్చు అక్కడ సీటు తగ్గడానికి. అవన్నీ సమీక్షించుకుంటుంది పార్టీ. కానీ ఈరోజు ఇక్కడ 5 నెలలకే మీరు సీట్లు కోల్పోయి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే అవుతుంది ఆయన మాట్లాడితే. అట్లా రేపు ఏర్పడబోయే క్యాబినెట్లో డీకే అరుణ మంత్రిగా ఉండబోతున్నారా? దానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇదంతా కూడా ప్రధానమంత్రి గారి నిర్ణయం. వారు ఎవరు ఏంటనే నిర్ణయం తీసుకుని వాళ్ళు కాబట్టి ఇక్కడ నేను ప్రయత్నం అంటూ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం ఏమి చేయడం లేదు. వారికి తెలుసు కదా ఇక్కడ ఎవరెవరు ఎంపీలు ఉన్నారు ఏంటనే విషయం అన్నీ తెలిసిన వాళ్ళు మేము కొత్తగా ఇక్కడ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ ఎంపీకైనా నేను అనుకోవడం లేదు. అయితే ఇప్పటికే పోటీలో ఉన్న డీకే అరుణతో పాటుగా కూడా ఏపీ నుంచి పురంధేశ్వరి కూడా మంత్రి పదవికి పోటీ ఇస్తున్నట్టుగా కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకరికే మహిళకు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? పురంధేశ్వరికి ఏమైనా వాళ్ళు ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా, 10 మందికి ఇస్తారా అనేది నేను డిసైడ్ చేయలేను, మీరు డిసైడ్ చేయలేరు. ఇట్స్ ఆల్ అప్ టు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ చేయడం ఇక్కడ అనవసరం. అయితే చూస్తున్నాం కదా, డీకే అరుణ ఏదైతే గెలుపు మహబూబ్నగర్ ప్రజలు మోడీని అలాగే అక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధిని కోరుకునే తనని గెలిపించారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా కూడా రేపు బీజేపీ ఎలా ఆదేశిస్తే అలాగే తను పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా డీకే అరుణ తెలియజేస్తున్నది. కెమెరామెన్ అశోక్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.